వెల్కమ్ టు జీవీ న్యూస్. లాల్పాడ్లో మృత్యు కుహారం. సూర్య హాస్పిటల్ ముసుగులో నకిలీ డాక్టర్ల దందా. డాక్టర్ ఒకరు, వైద్యం మరొకరు. ఆర్ఎంపీల చేతిలో పసిపిల్లల ప్రాణాలు. సూర్య ఎగ్నోసిస్ సెంటర్ పేరుతో అక్రమ ల్యాబ్ నడిపిస్తున్న వైనం. బ్లడ్ గ్రూప్ డే మార్చేసిన ఘనుడు. ఏ పాజిటివ్ రక్తాన్ని బి పాజిటివ్ గా మార్చి డ్రామాలు. అనుమతి లేని ల్యాబ్, అన్ని నకిలీ రిపోర్టులే, కాసుల కోసం కక్కుర్తి. అనుమతి లేని ల్యాబ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్న బాధితులు. పాత నేరస్తుడికి కొత్త అడ్డా. సీజ్ అయిన హాస్పిటల్ నుండి ఇక్కడికి మకం మార్చిన నకిలీ డాక్టర్ మల్లేష్. అధికారుల కళ్ళు గప్పి ప్రాణాలతో చెలగాటమాడుతున్న సూర్య హాస్పిటల్ మరియు సూర్య ల్యాబ్ వెంటనే సీజ్ చేయాలని డిమాండ్. లాల్పాడ్, రంగారెడ్డి జిల్లా చౌదరగూడ మండలం లాల్పాడ్ గ్రామంలో ఉన్న సూర్య చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సామాన్య ప్రజల ప్రాణాలను బలిపీఠంపై పెడుతోంది. డాక్టర్ బి రామకృష్ణ పేరు మీద అనుమతులు పొంది లోపల మాత్రం అర్హత లేని ఆర్ఎంపీ డాక్టర్లతో అక్రమంగా వైద్యం చేస్తూ పసిపిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. షాకింగ్. ఎలాంటి అనుమతులు లేకుండా సూర్య డయాగ్నోసిస్ సెంటర్ పేరుతో ల్యాబ్ ను నడిపిస్తూ రక్త గ్రూప్ నే మార్చేశారు. దేవంత్ అనే 3 సంవత్సరాల బాబు అనారోగ్యంతో వస్తే చికిత్స పేరిట హాస్పిటల్ యాజమాన్యం చేసిన మోసం వర్ణాతీతం. బాబు అసలు బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్, ఏ పాజిటివ్ కాగా అక్కడ ఉన్న నకిలీ డాక్టర్లు మరియు నకిలీ డయాగ్నోసిస్ సెంటర్ దాని బి పాజిటివ్ గా మార్చి రిపోర్ట్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా బాబుకు డెంగ్యూ, మలేరియా సోకాయని, ప్లేట్లెట్స్ పడిపోయాయని అబద్ధాలు చెప్పి తల్లిదండ్రులను వణికించారు. 5,000 రూపాయలు కడితేనే అడ్మిట్ చేసుకుంటామని, లేదంటే ప్రాణానికి ప్రమాదమని బ్లాక్ మెయిల్ కు దిగారు. అనుమతి లేని ల్యాబ్, అన్ని అక్రమాలే. సూర్య హాస్పిటల్లో నడుస్తున్న బ్లడ్ టెస్టింగ్ ల్యాబ్ కు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవు. కనీసం టెక్నీషియన్ కూడా లేని ఆ ల్యాబ్ లో నకిలీ ల్యాబ్ టెక్నీషియన్లు రిపోర్ట్లు తయారు చేస్తూ రోగులను దోచుకుంటున్నారు. షాద్ నగర్ లోని స్టార్ కిడ్స్ హాస్పిటల్లో పరీక్ష చేయించగా బాబుకు అసలు ఏ రోగం లేదని, కేవలం వాతావరణ మార్పుల వల్లే జ్వరం వచ్చిందని తేలడంతో ఈ హాస్పిటల్ దందా బట్టబయలైంది. నకిలీ డాక్టర్ మల్లేష్ మళ్లీ ప్రత్యక్షం. గతంలో 2019లో అమృత హాస్పిటల్లో నకిలీ డాక్టర్ గా చలామణి అవుతూ పట్టుబడిన మల్లేష్ అనే వ్యక్తిపై అప్పటి డిప్యూటీ DMNHO కఠిన చర్యలు తీసుకున్నారు. ఆనాడు అమృత హాస్పిటల్ ని సీజ్ చేసిన బుద్ధి మారని సదరు నకిలీ డాక్టర్ ఇప్పుడు సూర్య హాస్పిటల్ ముసుగులో మళ్లీ పసిపిల్లలకు ఇంజెక్షన్లు చేస్తూ ప్రమాదకరంగా మారాడు. వేరొక డాక్టర్ లైసెన్స్ ను అడ్డంగా పెట్టుకుని ఈ దోపిడీ సాగిస్తున్నట్లు బాధితులు గగ్గోలు పెడుతున్నారు. తక్షణమే సీజ్ చేయాలి. బాధితులు డిమాండ్. ఒకరి పేరుతో పర్మిషన్ తీసుకుని మరొకరు వైద్యం చేయడం, అనుమతి లేని ల్యాబ్లు నిర్వహించడం, తప్పుడు రిపోర్టర్లతో ప్రాణాపాయం కలిగించడం వంటి చర్యలకు పాల్పడుతున్న సూర్య హాస్పిటల్ ను వెంటనే సీజ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంటనే స్పందించి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఈ మృత్యు కూపాన్ని మూసివేయాలని బాధితులు కోరుతున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.